Good morning, children. Today our topic is tables. Already in the yesterday class I told. Today in the next class I will explain the tables up to 20 with logics and without reading easily how to write that like I will explain now. Okay children, అలానే చాలా మంది వ్యూస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చిల్డ్రన్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీలాగా చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే చాలామంది పిల్లలకు సరిగా పాపం స్కూల్స్ లేక చాలా లాస్ అయ్యారు. టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్. కొంతమంది టేబుల్స్ వితౌట్ టేబుల్స్ మనం అడిషన్ కానీ అడిషన్ మల్టిప్లికేషన్ మీన్ రిపీటెడ్ అడిషన్ అంటే అడిషన్ రావాలన్నా కానీ మనకు అడిషన్స్ వస్తే మల్టిప్లికేషన్ వస్తుంది. బట్ ఎట్లా రిపీటెడ్ అడిషన్ మీన్ మల్టిప్లికేషన్. బట్ టేబుల్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, అడిషన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం మ్యాథమెటిక్స్లో చేసే ప్రతి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ మనం ప్రతి ఎవ్రీ వన్ ఆఫ్టర్ లెసన్స్ ఎవ్రీ వన్ బేస్డ్ అపాన్ టేబుల్స్. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ ద టేబుల్స్. ఓకేనా చిల్డ్రన్, మనం ఈ టేబుల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లిజన్ కేర్ఫుల్లీ. మీకు కనుక అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ 2 times పాస్ చేసుకొని చూడండి. ఫస్ట్ టైం అంటే లాజిక్స్ అనేది ఫస్ట్ టైం ఒక్కసారికి అర్థం కాదు. నెక్స్ట్ మీరు అలానే ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ విల్ మేక్ పర్ఫెక్ట్. ఓకేనా చిన్న ఒకసారి విని వదిలేస్తే మీకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు వీడియో వల్ల. మీరు నేను ఏదైతే చెప్తున్నానో వాటిని నేను చెప్పిన విధంగా టేబుల్స్ అని నోట్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాసుకోకుండా నేను చెప్పిన వేలో అన్ని టేబుల్స్కి కూడా ఆన్సర్స్ ట్రై టు రైట్ ఆన్సర్స్ లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వే. ఓకేనా చిన్న అలా రాయడం వల్ల మీకు టేబుల్స్ ఈ వీడియో వినడం వల్ల యూజ్ ఉంటుంది. లేకపోతే విన్నా కానీ మీకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చదువుకొని ఇప్పుడు జాబ్స్ చేస్తున్న ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేస్తున్నా ఇమీడియట్గా నేను అప్పుడు ఏంటి మేము చిన్నప్పుడు బట్టి కొడతాం. ఇప్పుడు మీరైనా చేస్తుంది అదే ప్రజెంట్ ఏంటి టేబుల్ వచ్చేంత వరకు చదవాలి. టీచర్కి అది మనకి నోటెడ్ అవ్వాలి. మనం టీచర్కి దాన్ని అడగగానే మనం ఎట్లా చెప్తాం అంటే 1s to 10 చెప్తాం. 1s 2s 3s 4 మనం ఏ నెంబర్ ఏ టేబుల్ అయితే చెప్తున్నామో ఆ టేబుల్ని 1తో 2తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 9s అంతా అంటే ఇమీడియట్గా చెప్పలేము. మనం కొంత టైం తీసుకొని 8 1s 8 2s 8 అని చెప్తాము. సో అలా కాకుండా ఇమీడియట్గా ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే ఎవరికైనా కానీ 10 tables 11 tables వరకు చదివింది గుర్తుంటుంది ఈజీగా. అంతవరకు అయితే కంపల్సరీ 2 tables ఈజ్ వెరీ ఈజీ. వై బికాస్ ఓన్లీ 2 అంటే మనం ఏ ఆన్సర్ అయితే వస్తుందో నెక్స్ట్ 2 1s 2 నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 4 6 8 10 అలా మనకి ఈజీ. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ టేబుల్ తీసుకోండి. అది కూడా చాలా ఈజీ. మన క్లాస్లో ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడేమో 5 వస్తుంది. ఎస్టర్డే ఆల్రెడీ ఐ టోల్డ్ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. దిస్ ఇస్ 2. ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది లాస్ట్లో. నెక్స్ట్ 5 3s 3 ఈజ్ ఆడ్ నెంబర్. ఆటోమేటిక్గా లాస్ట్ నేమ్ వస్తుంది 5 వస్తుంది 15. నెక్స్ట్ 5 4s 20. అంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ మనకి 5 5 యాడ్ అవుతూ ఉంటాయి. 5 5 యాడ్ అవుతుంటాయి. నాకు తెలిసి బేసిక్గా చిన్నపిల్లలు నేను చాలా మందిని చూసాను స్కూల్లో అందరూ కూడా యాడ్ చేసుకుంటారు. 5 ఫస్ట్ ఇవి పెట్టుకుంటారు. ఫస్ట్ 5 5s 5 అప్ టు 10 వరకు ఇలా పెట్టేసుకుంటారు పిల్లలు. నెక్స్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ఎలాగంటే ఇక్కడ 5 నెక్స్ట్ 5 6 7 8 9 10 10 11 12 13 14 15 15 16 17 18 19 20 ఇలా యాడ్ చేస్తారనమాట. బట్ అది ఆ రోజు వరకు ఆ ఎగ్జామ్లో మీకు వచ్చిన సమ్మును బట్టి మీరు యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ రాస్తారు. ఓకే, ఇట్ విల్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద అయిన తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ఏదైనా కానీ మీరు లాజిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మీరు ఇంటెలిజెన్స్ కానీ మ్యాథమెటిక్స్ డివిజన్స్ మల్టిప్లికేషన్ ఏమి ఇచ్చినా కానీ మీకు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. వాళ్ళందరినీ మీరు రీచ్ అవ్వాలి, వాళ్ళందరినీ మీరు క్రాస్ చేయాలంటే మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కొన్ని లాజిక్స్ అనేవి నేర్చుకోవాలి కంపల్సరీ. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఓకే 11 table వరకు మీకు ఈజీనే. అంటే 10 table ఈజీనే, 5 table ఈజీనే. నెక్స్ట్ 6 table ఇవి 11 table వరకు ఎవరైనా నేర్చుకునే గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 12th table నుంచి చెప్తాను నేను. ఎందుకంటే 11th table వరకు మనం చెప్పడానికి ఏం లేదు, అది చదవాల్సిందే. అయినా అది గుర్తుంటుంది కూడా. ఎందుకంటే 11th table వరకు మనం ఎక్కువసార్లు రిపీట్ చేసేది కూడా 11th table వరకు పిల్లలు బాగానే చదువుతారు, ఈజీగానే గుర్తుపెట్టుకుంటారు. బట్ 12th table నుంచి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ అంటే మీరు 10 tables వరకు నేర్చుకుంటే
11th టేబుల్ నుంచి ఎలా చేయాలి అంటే వితౌట్ రీడింగ్, మీరు 11th టేబుల్ నుంచి వితౌట్ రీడింగ్ ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం 12th టేబుల్ చూద్దాం. 12th టేబుల్ వితౌట్ రీడింగ్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో 12 6 ఆర్ 12th టేబుల్ మల్టిప్లైడ్ బై 6 అన్నారు. 12 మల్టిప్లైడ్ బై 6, here how much here 12 6. Next automatic 6 2s are 12, 2 right here, 1 keep in mind, that 1 added to this 6, total number is 7. 6 plus 1 how much 7, 72 without reading. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 72 అని యాక్చువల్గా అలానే రీడ్ చేస్తాం. మనం ఇమీడియట్గా 12 6 are హౌ మచ్ అంటే మన పిల్లలు ఇమీడియట్గా చెప్పలేరు. సో బట్ అలా చెప్పలేనప్పుడు ఇమీడియట్గా మీకు థాట్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ క్లాస్లో ఫైండ్ అవుట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పలానా చిన్న యూ స్టాండ్ అండ్ సెట్ ద 12 8s are how much, 12 8s are how much అంటే నువ్వేం చేస్తావు, 1 minute వెయిట్ చేసి పిల్లలు ఏం చేస్తారు 12 అని అంటారు. బట్ అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు యాక్చువల్గా 12 8s are అన్నారు. ఏ నెంబర్ నుండి మల్టిప్లై చేయమన్నారు 12ని 8తో. నెక్స్ట్ ఇప్పుడు 8ని 2తో మల్టిప్లై చేయండి. 8 2s are how much 16, 6 రైట్. అంటే మీరు ఇలా రాసే పని కూడా లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఎందుకు రాసి చూపిస్తున్నాను బోర్డు పైన అంటే మీకు అలవాటు అవ్వాలి. నెక్స్ట్ మీరు వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్తో చేయాలి. ఎలాగ నేను ఇప్పుడు మైండ్తో చేస్తాను చూడండి. 12 8s are how much అని అడిగారు. 8 2s are how much 16, 6 right here, 1 keep in mind, that 1 added to this 2, total is 12 8s are how much children 8. First you can multiply with the 8 with 2, 8 2s are how much 16, 1 right here. For example you can rasna but keep in our mind. Next this one added to 8, total is 96. Like this remaining table 1 2s are 2. మన ఆటోమేటిక్ ఇక్కడ 1 ఉంది కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై విత్ ద 1. 1 అనేది అప్ టు 12th టేబుల్ టు 19th టేబుల్ 13 14 15 16 17 18 19 in all tables 1 is constant. 1 is constant. Constant mean 1 అనేది common. In all tables 1 is common. So no need to multiply with the 1 in all tables. Directly you write this number. For example you have the remainder, take like this. For example 2 8s are 16 mean 6 right here, 1 here, 1 keep in our mind, this one add to 8, this one add to 8, you got the answer 96. But here 1 2s are 2 only, no there is no remainder, there is no carry. So directly you write the 1 here. Next 2 2s are how much 4. Next write here 2 or directly 2 3 2s are how much 6. Directly 3 right here. 4 2s are how much 8. 4 right directly. 5 2s are how much 10. Very good. Ikkada 10 వచ్చినప్పుడు 0 right here. Don't write 1's place only write. In the 10 0 is 1's place. 0 is 1's place. 1 is 10's place. ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ ఎక్కడైనా కానీ మనం ఓన్లీ 1's place నే ఫస్ట్ తీసుకోవాలి. In the multiplication also you will take only 1's place right here. 10's place you keep the side, after then you can add the number next to 10's place value. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ 5 అనేది 5 1s are 5. మనం 10's place తో మల్టిప్లై చేస్తే 5 ఆన్సర్ ఎంత వస్తుంది 5. దట్స్ వై నేను ప్రతి ఒక్కటి 1 అనేది కామన్ కాన్స్టెంట్ కాబట్టి నేను యాక్చువల్గా 10's place తో 6 ని మల్టిప్లై, ఫర్ ఎగ్జాంపుల్ 5 ని మల్టిప్లై చేయట్లా, 5 తో మల్టిప్లై చేసినా కానీ 5 వస్తుంది ఆన్సర్ మనకి. సో ఆటోమేటిక్గా దిస్ 1 ఈస్ యాడెడ్ టు 5, ఆన్సర్ ఈస్ 6. Next coming to 12 7s are. 12 7s are mean 7 2s are how much ఇలా నేను ఈజీగా చెప్తాను విత్ ఇన్ సెకండ్ లో. 12 7s are 7 2s are 14, 4 right here, 1 keep in mind, that 1 add to 7, total is 84. Like this you can add. అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాగా ఈజీగా చేయడానికి మీకు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ 12 9s are 9 2s are 18, 1 add to this 9, answer is 108. 12 10s are 110 120. మన 10s అనేది ఈజీగా ఏ టేబుల్ అయినా సరే 12 1s are అంటేనేమో సేమ్ నెంబర్ వస్తుంది. 12 1s are అంటే మనం ఏ టేబుల్ అయితే 1తో మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ 12. ఇన్ ఎనీ టేబుల్ యూ కెన్ మల్టిప్లై విత్ 1s. ఫస్ట్ మనకి ఏ టేబుల్ అయినా ఏం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 13 1s are, 14 1s are, 15 1s are, 16 1s are, 17 1s are, 18 1s are, 19 1s are తో స్టార్ట్ అయ్యి మనకి ఇంత లాస్ట్ 10s తో కంప్లీట్ అవుతుంది. లాస్ట్ లో 13 1s are అంటే ఫస్ట్ ఆటోమేటిక్ గా సేమ్ నెంబర్ వస్తుంది. ఇంటూ 10 తో మల్టిప్లై చేసినప్పుడు ఎనీ టేబుల్ యూ కెన్ మల్టిప్లై విత్ ద 10, యూ గెట్ ద సేమ్ ఆన్సర్ 30. నెక్స్ట్ యూ కీప్ ద 0 సైడ్ హియర్ లైక్ దిస్.
This is the ones and tens. In the middle 8 are there. 2 తో multiply 3rd, 4th, 5, 6, 7, 8, 9. ఈ మిడిల్ 8 కూడా నేను చెప్పిన లాజిక్ ప్రకారం నేర్చుకుంటే మీకు చాలా ఈజీ వే అన్నమాట, చాలా ఈజీ వే. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ ఎనీ నెంబర్, మీరు ఏ నెంబర్ అయినా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 16 4s అన్నాను. 16 4s హౌ మచ్? 4 6 24. 2 right here. 4 this 2 4 added to 4. Answer is 64. That's it. Like this you take the any table. For example 18 99 jar. 9 9 jar how much children? 81. A 1 right here. 8 keep in mind. 8 plus 9 how much? 17. Answer is 171. ఓకేనా చిల్డ్రన్? ఇది ఓన్లీ చిల్డ్రన్ మాత్రమే కాదు, ఎవరైనా పెద్దవాళ్ళకు కూడా ఎక్కడైనా ఏదైనా మనకి ఈజీగా, అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు వీడియో. మీ పిల్లలు మాత్రమే, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఈ టేబుల్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడా ఈ టేబుల్స్ ఈజీ మెథడ్ని, ఈ ట్రిక్ని ఈజీగా ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ ద 17 7 jar. 7 7 jar how much children? 7 7 jar how much children? 49. 9 right here. 4 keep in mind. 4 add to this 7. Answer is 11. 190. Next you will take the 16 8 jar. 8 6 jar how much children? 8 6 jar how much children? 48. 4 right here. 8 right here. 4 keep side or keep in your mind. These 4 added to 8. Answer is 8 plus 4 is 12. 128 is the answer. Next 13 4 jar take children. 13 4 jar. 4 3 jar how much children? 4 3 jar 12. 2 right here. 1 keep in mind or keep side. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే ఇలా కీప్ సైడ్ రాసుకొని మీరు 1 ని 4 కి యాడ్ చేయండి అన్నమాట. నెక్స్ట్ అదే మనం కనుక ఈజీ వేరే చెప్పాలి. 13 4 jar how much children? 4 3 jar 12. 2 right here. 1 keep in your mind. 1 plus 4 how much? 5. Answer is 52. అని ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, అంటే మీరు ఈజీగా అయితే వీడియో చూసి వదిలేస్తే మాత్రం మీకు టేబుల్స్ ఈజీగా మేము చెప్పిన వేలో మీకు రావు. మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మీన్ 1కి 5 times, అంటే 1 or 10 times. మీరు ఫ్రీగానే ఉంటున్నారు సమ్మర్ హాలిడేస్, సో డైలీ అన్ని టేబుల్స్ని డైలీ మీరు ఎక్కడంటే అక్కడ టేబుల్ వైజ్గా ఆర్డర్లో రాసుకొని అలా చదవడం కాకుండా ఎక్కడంటే అక్కడ మీరు మీతో పాటు మీ సిస్టరు మీ బ్రదర్ ఉంటారు, మీరు ఒకరితో ఒకరు కాంపిటీషన్ పెట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ అడిగి మీరు సాల్వ్ చేసి చెప్పడం, అంటే మీరు ఫస్ట్ ఇలా నోట్ చేసుకొని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్టర్ దెన్ ఒక 4-5 days మీరు ఇలా నోట్ చేసుకొని సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వితౌట్ బుక్ పెన్, అంటే పెన్ పేపర్ లేకుండా మీరు డైరెక్ట్గా మీ సిస్టర్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని అడిగితే డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 12 6 how much అంటే 6 2 12. 2 right here. 1 keep in your mind. 1 plus 6 is 7. 72 is the answer. And fraction of second లో మీ మైండ్లో మీరే రిపీట్ చేసుకొని ఆన్సర్ చెప్పేయగలిగే అంత ఈజీ వేగా ఉంటాయి అన్నమాట ఇవి. సో అలా మీరు చెప్పగలగాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ విల్ మేక్ పర్ఫెక్ట్. మీరు ఏదైనా సాధించాలి ఏదైనా అంటే ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టూడ్ చిల్డ్రన్? ఐ విల్ గివ్ టుమారో హోంవర్క్ ఈజ్, నేను రేపు నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తా అంటే టేబుల్స్ 21 to 100 టేబుల్స్ ఇదే వేలో ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ మచ్ 21 to హౌ టు సాల్వ్ ద 100 టేబుల్స్, అంటే 21 నుంచి 100 టేబుల్స్ ఎలా చెప్పాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని సమ్స్ తీసుకుందాం. 17 8 jar how much? 8 7 jar 8 7 jar how much children? Or 7 8 jar? 8 7 jar 56. 6 right here. 5 8 plus 5 30. The answer is 136. Like this you can write the any number. For example 15 5 jar 5 5 jar how much children? 5 5 jar 25. 5 right here. 2 right side. 2 plus 5 how much? 75 is the answer. Like this 16 2 jar 2 6 jar 12. 2 right here. 1 keep side. 1 plus 2 32. Like this అంటే మీరు ఏ టేబుల్ అప్ టు 20 tables 24 jar. మీకు ఆల్రెడీ 20 table ఇస్ వెరీ ఈజీ. 2 table వచ్చిందంటే 20 table వచ్చేస్తుంది. 2 table లో మనకి ఏ ఆన్సర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఆన్సర్స్ సైడ్ 0 ఎక్స్ట్రా వస్తుంది మనకు అంతే. 2 1 jar 2 21 jar 20. 2 2 jar 4 22 jar 40. 2 3 jar 6 23 jar 60. 2 4 jar 8 24 jar 80. అంటే సేమ్ నెంబర్స్ వస్తాయి బట్ లాస్ట్లో 0 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది.
Understood children? 2 table is very easy, 5th table is very easy, 10th table is very easy, 11th table is easy, 20 table is easy. 5 tables with remaining how many in the 20 tables? We had only 14 tables. మనకు 1 table అనేది no need, 1 table అనేది అవసరం లేదు మనకి, ఎందుకంటే అన్ని 1 table ఏదంటే ప్రతి ఒక్క టేబుల్లో ఫస్ట్లో అన్నీ మనకు వన్స్తో రిపీట్ అవుతుంది. సో 1 table నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 2 to 20 tablesలో 2 table, 5 table, 10 table and 11th table, 20 table is very easy method. 2 table వస్తే 20 table వస్తుంది, 5 table వస్తే 10 table వస్తుంది, 2 table వచ్చేస్తే 5th table, 10th table, 20 table, 11th table అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన రిమైనింగ్ టేబుల్స్ ఈజ్ 14. ఇన్ దట్ 14 టేబుల్స్ 3rd table, 4th table, 6th table, 7th table, 8th table, 9th table. 9th table కూడా 1 మెథడ్ ఉంది, మీకు తెలిసే ఉండొచ్చు, టీచర్స్ కూడా చెప్తారు ఈ స్కూల్లో. వన్స్ రాసుకోండి ఫస్ట్. 9th table కూడా 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27. అంటే ఇక్కడ ఏం రాస్తారంటే 09 అని రాస్తారు. ఓకే, 9 09 రాస్తున్నా కానీ నో వరీ కదా, సో నో ప్రాబ్లం. 9 4s are 36, 9 5s are 45. In the first number 0 1 2 3 4 5 6 7 8 9. Next in the second number 9 and reverse order. First ఏమో స్మాల్ టు బిగ్ ఆర్డర్ వస్తుంది, ఫస్ట్ ఏమో స్మాల్ టు బిగ్ ఆర్డర్ వస్తుంది. అంటే 0 to 9, 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు రివర్స్ ఆర్డర్. నెక్స్ట్ ఏమో బిగ్ టు స్మాల్ నెంబర్. బిగ్ టు అంటే 9 to అంటే 1 to 10 నెంబర్స్లో ఫస్ట్ ఏమో స్మాల్ టు బిగ్, నెక్స్ట్ ఏమో 9, మనకు 9 టేబుల్ కాబట్టి ఇక్కడ 9 తీసుకోవాలి మనకి బిగ్ నెంబర్. ఇదేమో అసెండింగ్ ఆర్డర్, దీనేమో డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ మీ 9 8 7 6 5 4 3 2 1 0. 9th టేబుల్ వచ్చేస్తుంది. బట్ ఇలా రాయడం ఈజీనే. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎక్కడైనా ఎవరైనా 9 7s are how much అంటే ఇదంతా రాసుకోలేరు కదా, దీనికి అలవాటు పడిపోతే. సో ఇలా మాత్రం ట్రై చేయొద్దు. 9th టేబుల్ చదివితే చాలా ఈజీ, జస్ట్ ఏం లేదు, -1 10 -1 20 -2 30 -3 40 -3. మనం ఏ నెంబర్కి అయితే మల్టిప్లై చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 1s are 9 అన్నాను, ఈ 9 అనేది 10 -1 చేయండి, 9 ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అంటే మైండ్తో చేసే లాజిక్ చెప్తున్నాను నేను, రాసి చేసేది మాత్రం మీరు గుర్తుండదు. అంటే మీరు ఎగ్జామ్లో ఎక్కడైనా మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీచర్ మనల్ని లేపి అడిగినప్పుడు మనం చెప్పగలిగేటట్లు ఉండాలి లాజిక్ అంటే. ఇలా రాసుకుంటే ఓకే, ఎగ్జామ్ మెథడ్ మాత్రమే దిస్ ఇస్ ఓకే. బట్ ఎక్కడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు ఓన్లీ మీరు స్కూల్లో చదువుతున్న వరకు ఓకే, నెక్స్ట్ ఇంటర్ నుంచి మీరు ఇంత టేబుల్ ఇలా రాసుకొని చదవడం అనేది చాలా 8th 9th క్లాస్ నుంచే కష్టం అనమాట, మనకి ఇంత టైం ఉండదు అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా 9 2s are అంటే 9 2s are అంటే 9 అంటే దేనికి దగ్గరగా ఉంది, 10కి దగ్గరగా ఉంది. సో 10 2s are almost 20. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, ఆ 20 2తో సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ 9 అనేది 10 -1, ఇక్కడ 9 అనేది 10 -1, కానీ ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేసాం 2తో. సో ఇది ఈ 9 రౌండ్ ఫిగర్ చేసి మీకు ఏదైనా కష్టంగా ఉంది ఈజీగా రావాలి అంటే 9 అనేది రౌండ్ ఫిగర్ చేసేది 10 -1 అని రాసుకోవచ్చు కదా. 9 అంటే 9 మీద ఇక్కడ రైట్ 10 -1 ఆల్సో నో వరీ, 10 -1 కూడా అనుకోవచ్చు మనం. సో 10 -1 హౌ మచ్ 9. నెక్స్ట్ ఇక్కడ మనం 9 అనుకోవద్దు, ఈ టేబుల్ని అన్ని 10 అనుకోండి. 9th టేబుల్ని అంటే మీకు ఈజీగా గుర్తున్నాక 10 అనుకోండి, ఓకేనా. యూ విల్ టేక్ 10 10 2s are 20 20 అంటే ఇక్కడ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్ట్ 9 2s are అంటే మీకు గుర్తురాదు, 10 2s are 20. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం 20 - 2 is the 18 is the answer. సో 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి ఇది పెద్ద టఫ్ ఏం కాదు. 5th క్లాస్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయడం, 3 సబ్ట్రాక్ట్ చేయడం, 4 సబ్ట్రాక్ట్ చేయడం, 5 6 7 8 9 10 ఇలా సబ్ట్రాక్ట్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఎంత ఉంది 9 3s are అంటే 10 3s are ఎంత 30 - 3 40 - 4 50 - 5 60 - 6 70 - 7. మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని 10 టేబుల్ నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 అంటే 10 - 1, 9 అంటే 10 - 1 10 టేబుల్తో తీసుకోండి. 10 5s are 50
మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం ఇక్కడ 5తో. సో 50 - 5 ఇస్ ద 45. 10 6 = 60. మనం ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం 9 6 అంటే 40, 9 6 అంటే 54. మనం ఇప్పుడు 9 6 54 మీకు రాలా 9th టేబుల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 టేబుల్ వచ్చి 9 7 = 63. బట్ 9 7 = 63 అనేది మీకు గుర్తులేదు, మీకు టేబుల్ చదవలేదు, మీరు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్స్ మీకు టేబుల్ రాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ ఎస్టర్డే ఇచ్చారు, మీకు ఏమైనా గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 7 = how much? 70. 70 - 6 is 63. నెక్స్ట్ 9 8 0 అంటే 72. ఆన్సర్ మీకు తెలిస్తే ఓకే, తెలియలేదు అనుకోండి 10 8 0 అంతా 80. 80 మైనస్ ఇక్కడ మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం 8తో. సో 80 - 8 is 72. మీకు గుర్తుంటే ఈ టేబుల్ వస్తే డోంట్ వరీ, ఒక మెథడ్ ఇలా ఉంది. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, నెక్స్ట్ లైన్ 10th place is ascending order from 0 to 9. నెక్స్ట్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ 9 to 0. అలా అయినా రాసుకోవచ్చు వన్ వే. సెకండ్ వే ఈజ్ ఈ 9ని 10 - 1 అనుకొని వచ్చే ఆన్సర్ 10th టేబుల్ అయితే మనకి 10 టేబుల్ అయితే 10 5 how much 50 వస్తే మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ని 50తో సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది. ఇది మైండ్ మెథడ్, ఇది మైండ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 8 0 అన్నారు, 9 8 0 81 నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలియదు, నేను యాజ్ ఎ టీచర్గా మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ స్టాండ్ అని నిన్న క్వశ్చన్ అడిగాను 9 9 0 how much అని నీకు గుర్తులేదు. 10 9 0 how much 90. మనం ఏ నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేస్తాము 91. 90 - 9 how much 81. ఆన్సర్ ఇస్ 81. ఇమీడియట్గా చెప్పేయచ్చు అనమాట. ఈ 9 1 0 9 నుంచి ఇంతసేపు చదువుకోలేము. అదే కాక ఈ వే కూడా మీకు గుర్తుంటే వన్స్ నుంచి అంటే 1's ప్లేస్ 0 కాబట్టి 2 1కి 0 2కి 1 3కి 2 4కి 3 5కి 4 6కి 5 ఇలా ఈ నెంబర్స్ గుర్తుంటే కింద నుంచి ఇలా గుర్తుంటే అది కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చు. సో ఇలా అయినా చేయండి, లేదా ఇది కూడా అవసరం లేదు మేము టేబుల్ చదువుతాము అంటే నో డోంట్ వరీ, దట్ ఈస్ వెరీ గుడ్ ఐడియా. టేబుల్ రీడ్ చేయడం అనేది వెరీ గుడ్ ఐడియా. బట్ అంటే 12th టేబుల్ నుంచి అనేది కొంచెం కష్టం కాబట్టి నేను లాజిక్ మీకు చెప్పాను. బట్ అప్ టు 11th టేబుల్ నో నీడ్ టు లాజిక్స్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా చిల్డ్రన్, అండర్స్టూడ్? నేను అర్థమైంది అనుకుంటున్నాను. మీరేం చేస్తారంటే ఈ వీడియో విని వదిలేస్తే మాత్రం మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. మీరు ఈ వీడియోని కంపల్సరీ 1 or 2 times మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇక్కడ నేను ఏ ట్రిక్స్ అయితే ఫాలో అయ్యానో 1 time మీకు వింటే మాత్రం అర్థం కాదు, 1 or 2 times వినండి. నెక్స్ట్ అలానే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను 12th టేబుల్ ఒకటే చెప్పాను, నెక్స్ట్ మీరు 13 టేబుల్ 14 టేబుల్ నుంచి 20 టేబుల్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? టేక్ కేర్, బాయ్ బాయ్. అలాగే షేర్ చేయండి, మీలాగే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి అంటే చాలామంది అంటే నేను అన్నా అని తప్పుగా కాదు, చాలామందికి విలేజెస్లో ఏంటంటే చిన్న చిన్న స్కూల్స్లో కొంచెం 10th పాస్ అయిన వాళ్ళని ఇంటర్ పాస్ అయిన వాళ్ళని టీచర్గా తీసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే 10th వరకు ఇంటర్ చదివి వాళ్ళు మీకు చెప్తూ చాలా నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఇట్లాంటివన్నీ తెలియకపోవచ్చు, చాలామంది పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పలేకపోవచ్చు. అది వాళ్ళ మిస్టేక్ కాదు, అంటే మన అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ఫీచర్స్ని బట్టి, అక్కడ ఉన్న స్కూల్ని బట్టి, అలా స్టూడెంట్స్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది అట్లాంటి ఏరియాలో పిల్లలు చెప్పినా నేర్చుకోలేకపోయి ఉంటాయి. సో ఇదేంటంటే ఇప్పుడు మీరు చాలామంది ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది దాని ద్వారా ఏమవుతుందంటే చాలామందికి రీచ్ అవుతుంది, చాలామంది మీలాగనే నేర్చుకుంటారు, మీరు ఇంకొకరికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా అదే. ఇప్పుడు చాలామంది నేను చదువుకున్నాను, సో నాకు ఎంతో కొంత వచ్చు, నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటాను. అలానే మీకు కూడా ఉంటే మీరు కూడా షేర్ చేయండి. అలానే కంపల్సరీ లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 likes ఇస్తున్నాను టార్గెట్. మీరు కనుక నాకు 100 likes చేశారంటే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. చిన్న పాప కూడా ఉంది, పాపని నిద్రపోయిన తర్వాత నేను 11 or 12కి తీస్తున్నాను ఈ వీడియో, యాక్చువల్గా ఈవినింగ్ నైట్. సో నేను అలా వీడియో తీయడానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అనమాట, ఓ ఇన్ని లైక్స్ వచ్చాయి అని. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.